తెలుగు సినిమా ఇండస్ట్రీ గత కొంతకాలంగా ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ ఇష్యూస్ కంటే కూడా రాజకీయంగా ఇండస్ట్రీ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. తాజాగా రేవంత్ రెడ్డి అంశానికి సంబంధించి కావచ్చు, అల్లు అర్జున్ అంశానికి సంబంధించి ఇండస్ట్రీ మరింత తప్పుల్ని నెత్తి మీద వేసుకుంటూ ఉంది. దానికి సంబంధించి కూడా ప్రక్షాళన చేసుకోవడం కోసం ఇండస్ట్రీ పెద్దలందరూ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, అక్కడ సమావేశాలు చేయించుకోవడము, ఆ తప్పులన్నింటిని కూడా సరిదిద్దాలని చెప్పేసి వీళ్ళు చెప్పడము, క్షమాపణ కోరడము, క్షమాపణ కోరినా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి సరైన ఆదరణ రాకపోవడము, బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, టికెట్లకు సంబంధించి కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా గత వారం 15 రోజుల నుంచి కూడా గందరగోళంగా ఉంది తెలుగు రాజకీయాలకు సంబంధించి, ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వరకు కూడా వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి కొంత వ్యతిరేకంగా ఉండటము, వ్యతిరేక భావాలను వ్యక్తం చేయడము, ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ ఉండటం వల్ల కూడా ఇండస్ట్రీలో మధ్య కొంత చిచ్చురేగే పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి ఎవరికి విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, దానికి సంబంధించి ఎవరికి వారు సమాధానం చెప్తూ ఉన్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి వివాదానికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా నిన్న ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలతో కావచ్చు, వీటన్నిటి గురించి కూడా సుదీర్ఘంగా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా మాట్లాడి ఈ యొక్క వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఇండస్ట్రీకి రావాల్సినటువంటి రాయితీలు కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కూడా మీరు చొరవ తీసుకోవాలి, ఇండస్ట్రీని ఆదుకోవాలని చెప్పేసి కూడా అందరూ కోరారు. అయితే ఇక్కడ ఖరాఖండిగా మాత్రం రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన ఉందో ఆ ప్రకటనకి కట్టుబడి ఉన్నాను, దాన్ని ఎక్కడా కూడా మార్చే పరిస్థితి ఉండదు, నేను చేసినటువంటి వ్యాఖ్యల మీద వెనక్కి తగ్గనంటూ కూడా ఆయన చాలా గట్టిగా నిర్మోహమాటం లేకుండా కూడా ఇండస్ట్రీ పెద్దలకు చెప్పారు. అంటే బెనిఫిట్ షోలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, టికెట్ రేట్ల పెంపుకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇలాంటి వాటన్నిటి మీద కూడా ఇండస్ట్రీ పెద్దలకు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి, భద్రతకు సంబంధించి ఎక్కడైనా కూడా ఇండస్ట్రీ తరపు నుంచి కూడా ఇబ్బందులు వస్తే వాటిని ఎక్కడా కూడా నేను ఉపేక్షించను, ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటూ ఉంటాను. అది ఎంత పెద్ద హీరో అయినప్పటికీ, చిన్న హీరో అయినప్పటికీ, పేరు మోసినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా చట్టం అందరికీ సమానం అనే విధంగానే నేను చూస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా గట్టిగా చెప్పారు. అయితే ఇదే వివాదానికి సంబంధించి గతంలో అంటే నేను ఈ ఇష్యూని ఎందుకు కోట్ చేస్తున్నానంటే గతంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో ఆయన కూడా ఇలాంటి ఇష్యూనే బెనిఫిట్ షోలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, టికెట్ల వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. చిన్న సినిమాలు బతకాలి, ఇండస్ట్రీ కూడా ఏపీలో అభివృద్ధి చెందాలి, సినిమాలకు సంబంధించి ఏపీ నుంచి ఎక్కువ స్టేక్ వస్తుంది కాబట్టి ఏపీలో కూడా ఇండస్ట్రీకి సంబంధించిన అభివృద్ధి ఉంటే ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు సామాన్య ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే సామాన్య ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందుబాటులో టికెట్ల ధరలు ఉంటే అన్ని సినిమాలు చూసే విధంగా ఉంటాయి. అలాగే చిన్న సినిమాలకు సంబంధించి పెద్ద సినిమాలు విడుదలైనటువంటి నేపథ్యంలో థియేటర్ల ఇష్యూ ఎక్కువగా వస్తుంది. దానివల్ల చిన్న సినిమాలు నష్టపోతూ ఉన్నాయి, చిన్న ప్రొడ్యూసర్లు నష్టపోతూ ఉన్నారు, చిన్న హీరోలు తక్కువేయబడుతూ ఉన్నారు. అలా కాకుండా ఇండస్ట్రీ మొత్తం అందరికీ ఒకే విధంగా ఉండాలి, ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇండస్ట్రీ అందరినీ ఒకేలాగా చూడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి సినిమా టికెట్ల వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అలాగే ఏపీలో బెనిఫిట్ షోలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, దాని మీద ఒక జీవో అయితే ప్రత్యేకంగా తీసుకొస్తూ వచ్చారు. దానికి సంబంధించి అప్పుడు గతంలో రాజకీయ పార్టీ నేతలుగా ఉన్నటువంటి కొంతమంది సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా విస్తృతంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి తీసినటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి జీవో కావచ్చు, అదంతా కూడా తప్పు అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించి అప్పుడు రాజకీయంగా ఒక పెద్ద దుమారం అయితే రేగిందనేది మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి గతంలో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా హైదరాబాద్ నుంచి తాడేపల్లి వెళ్ళారు. తాడేపల్లిలో జగన్ నివాసంలో ఆయన సమావేశమయ్యి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్కి సంబంధించి ఒక రిజాల్వ్ చేయాలని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించి అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని కూడా చొరవ తీసుకొని బెనిఫిట్ షోలకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే టికెట్ రేట్లకు సంబంధించిన ఫిర్యాదు కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం నుంచి ఒక సానుకూలతను అయితే తెచ్చుకోగలిగారు. అంటే కొంత వివాదం జరిగినప్పటికీ, గొడవలు జరిగినప్పటికీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు అనుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా లేకుండా ఒక సొల్యూషన్ అయితే దొరికే అవకాశం అయితే ఇండస్ట్రీకి వచ్చింది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్తో పోల్చుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసింది 100% బెటర్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతున్నటువంటి మాట. అయితే ఇండస్ట్రీకి సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత చేసినప్పటికీ కూడా
కొంతమంది పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదంటే అప్పుడు రాజకీయంగా ఇతర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అవాకులు చవాకులు పేలారు. దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ వాళ్ళందరినీ ఆయన దగ్గరికి తీసుకెళ్లారు, ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు, ఆయన చేత దండాలు పెట్టించుకున్నారు, శాలువాలు కప్పించుకున్నారు అని చెప్పేసి విపరీతంగా కూడా మీడియాలో మాట్లాడుతూ వచ్చారు. దాని మీద వైసీపీ వాళ్ళు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇదే అంశాన్ని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు ఎలా అయితే మాట్లాడారో, ఇప్పుడు అందరూ ఇండస్ట్రీ పెద్దలు కూడా వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశారు. ఏదైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలాగైతే మర్యాదలు చేశారో, ఎలాగైతే శాల్వాలు కప్పారో, ఎలా అయితే దండాలు పెట్టారో, ఇప్పుడు అన్నీ కూడా రేవంత్ రెడ్డికి చేశారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి శాల్వాలు కప్పడం, దండాలు పెట్టడము, లేదంటే ఆయన దగ్గర కూర్చోవడం తప్పైనప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చేసింది ఏంటి? రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బతిమలాడుకోవడం ఏంటి? మరి ఇదంతా తప్పే కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి నిన్న అంతమంది వెళ్ళి మాట్లాడారు కదా, మీరు ఎందుకు తప్పుపట్టలేదు? ఎందుకు మాట్లాడలేదు వ్యతిరేకంగా? ఎందుకు అక్కడికి వెళ్ళి బెనిఫిట్ షోలకు సంబంధించి, టికెట్లకు సంబంధించి అసలు ఇండస్ట్రీకి మీ ఆదరణ కావాలి, ఇండస్ట్రీకి మీ సపోర్ట్ కావాలని చెప్పేసి మరి ఎందుకు వెళ్ళి అడిగారు? ప్రభుత్వంగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇండస్ట్రీ పరంగా మీరు ఏదైతే ఒక ప్రక్రియ ఉంటుందో దానికి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వాలో, ఎలా మాట్లాడాలో చేయాలనేది బాధ్యత మీకుంటుంది. అలా కాకుండా మేము వెళ్ళము, మేము ఇలానే చేస్తాము, ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక రూల్స్ ఉండాలి, ఇండస్ట్రీ అంటే ఒక పెద్దది, దీనికి సంబంధించి సెలబ్రిటీలు అంటే వాళ్ళకి ఒక ప్రత్యేక హోదా ఉండాలని చెప్పేసి మీరు ఫీల్ అవ్వటం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో వస్తున్నటువంటి భావన. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో అంత గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. అంత గట్టిగా ఆయన ఉండబట్టే ఈరోజు ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇంత గట్టిగా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి ఇంత గట్టిగా మిమ్మల్ని ప్రశ్నించాడా? జగన్మోహన్ రెడ్డి మీ సినిమాలకు పర్మిషన్ ఇవ్వనని చెప్పేసి తొక్కు పెట్టి ఉంచాడా? లేదు కదా. ఆయన కొన్ని క్వశ్చన్స్ పెట్టాడు. ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ కూడా అభివృద్ధి చేయండి, ఒక 100 కోట్లు పెట్టి బడ్జెట్ తీస్తే 20% 30% ఏపీలో షూటింగ్ చేయండి, దానివల్ల ఇక్కడ ఏపీ కూడా డెవలప్ అవుతుంది, ఇక్కడ కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, దానివల్ల ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెందని చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు కదా. ఆయన ఏమీ బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేస్తానని చెప్పలేదు, టికెట్ రేట్లు రద్దు చేస్తానని చెప్పేసి. మరి ఇవేం జరగకుండా ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇదే రేంజ్లో ఫైర్ అయినటువంటి ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టి మాట్లాడి శాల్వాలు కప్పి, సార్ మాకు ఇది చేయండి, తప్పైపోయింది, ఏదో అల్లు అర్జున్ విషయంలో తప్పైపోయింది, ఇక నుంచి అలా జరగకుండా చూసుకుంటామని చెప్పేసి ఎందుకు మాట్లాడారు? అంటే ప్రభుత్వం పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్టే, కానీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల ఇప్పుడు ఒక మచ్చగా ఇండస్ట్రీకి వచ్చింది. దానివల్ల అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏది చేశారో అదే సరైందని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా భావిస్తుంది. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారమే కదా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి సర్కారు కూడా కొన్ని వెసులుబాట్లు ఇస్తుంది మీకు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి సర్కారు కూడా దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే జీవో తెచ్చారో అదే జీవోని కంటిన్యూ చేస్తూ కొన్ని మార్పులు చేసి మీకు ఇప్పుడు బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ రేట్లకు సంబంధించిన పెంపుకు కావచ్చు పర్మిషన్స్ ఇస్తూ వచ్చాయి. మరి ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చెప్పాలి కదా, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో, ఆ జీవోని రద్దు చేయండి, కొత్తగా ఒక జీవో తీసుకురండి, ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ రేటు 1000 రూపాయలు పెంచుకునేలాగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి కూటమి సర్కారుని అడగండి, ఇప్పుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడగండి, ఫిల్మోటోగ్రఫీ మినిస్టర్ని అడగండి. అప్పుడు అంత గట్టిగా పోరాడినప్పుడు, గట్టిగా మాట్లాడినప్పుడు మీడియాలో కావచ్చు, ఇతర మాధ్యమాల్లో ఇప్పుడు ఎందుకు అంత గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంటే అప్పుడు మీరు చేసింది తప్పు కాబట్టి, అప్పుడు చేసినటువంటి ప్రచారం కరెక్ట్ కాదు కాబట్టి. సో ఇప్పటికైనా ఇండస్ట్రీ రియలైజ్ అయింది, దాని వరకు సంతోషము. కానీ ఇలాంటి ఇష్యూస్ మీద ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిగత విషయాల్ని ఇండస్ట్రీ మీద రుద్దుతూ ఇండస్ట్రీకి సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తే మొత్తం పూర్తిగా ఇండస్ట్రీ మొత్తం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒక్క వ్యక్తి చేసినటువంటి ఒక తప్పు ఇండస్ట్రీ మొత్తం మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాంటి పనులు చేయకుండా ఉంటే ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఏదైతే నేషనల్ స్థాయిలో తెలుగు సినిమా పెరిగిందంటున్నారో అది హాలీవుడ్ స్థాయికి వెళ్ళాలంటే ఇండస్ట్రీ అంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలి. దానికి ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వ సహకారాలు లేకపోతే ఇండస్ట్రీలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, మనం ఎంత పెద్ద సినిమాలు తీసినా అవి ఎంత స్థాయికి వెళ్ళవు. కాబట్టి ఇండస్ట్రీ కావచ్చు, అలాగే పొలిటికల్ పార్టీలు కావచ్చు, రెండు సమానంగా ఉంటేనే ఇండస్ట్రీ అభివృద్ధి చెందనేది ఇప్పుడు అభిమానులు కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు.